హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక వింత పిల్లేరు వాగును చూడబోతున్నామండి. ఆ వాగు కృష్ణానదికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ వాగు నీరు మొత్తం కృష్ణానదిలో చేరుకుంటుందండి. దీని గురించి మీకు పూర్తిగా వివరిస్తాను. ఇప్పుడు రాబోయే వాగు చాలా డేంజరస్ట్ వాగు అండి. ఇది ఇంకో పల్లెటూరుకి వెళ్తుందండి. ఆ కొండ దగ్గరికి అక్కడ ఒక నరసింహస్వామి గుడి కూడా ఉంది. అది కూడా ఒకరోజు చూపిస్తాను. ఇవన్నీ నిన్న వరద నీటిలో మునిగిన పొలాలేనండి. అంటే ఓ 3-4 రోజులకు ముందు వచ్చిన వర్షానికి పెద్ద వరద వచ్చి ఆ పైన కనిపిస్తున్నాయి కదా ఎర్ర పచ్చగుడ్డలు, ఆ హైటు అక్కడ స్తంభం ఒకటి ఉంది కదండి, ఆ స్తంభం అది వెళ్తుందండి. ఇది పిల్లేరు వాగు. లోపల ఉన్న స్తంభానికి మించి వరద వచ్చిందండి. చాలా ఫ్లోటింగ్, వెరీ డేంజరస్ట్ ఏరియా అండి ఇది. ఇటు నుంచి అటు దాటితే జనాలు కొట్టుకుపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఏరియాని నిన్న పోలీసులు వచ్చి బ్లాక్ చేశారండి. కంచేసేసి ఇటు రావడానికి వెళ్ళకుండా చేశారు, అటువైపు ఇటువైపు. ఈ వాగులో ఇప్పటికే చాలామంది కొట్టుకుని పోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. దీన్ని అంత ఆషామాషగా తీసుకునే వాగు కాదు ఇది. చాలా ప్రమాదకరంగా ప్రవహిస్తుందండి ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఓ 5 కిలోమీటర్లు ఇది కృష్ణానదిలో కలుస్తుందండి. 5 కిలోమీటర్ కూడా కాదు, 3 కిలోమీటర్లో కృష్ణానదిలో కలిసిపోతుంది ఈ వాగు. అక్కడ నుంచి పులచింతల ప్రాజెక్టుకి వెళుతుందండి. చూడండి ఎంత ప్రమాదవస్తుగా ఎంత ఫ్లోటింగ్ ఉందో చూడండి. ఇది గవర్నమెంట్ అంతకుముందు ఒక బ్రిడ్జి కట్టారండి. ఆ బ్రిడ్జి అందరికీ శాపముగా మారిందండి. ఇది వరద తగ్గిన తర్వాత ఈ బ్రిడ్జి నుంచి పోయినప్పుడు జారి లోపల కొట్టుకొని పోతుంటారండి చాలామంది. గతంలో కూడా చాలా బైకులు 100 బైకులు దాకా పడిపోయి ఉంటాయి. కార్లు కూడా కొట్టుకుపోయినాయి, లారీలు, ఇసుక ట్రాక్టర్లు, దాదాపు 20-30 మంది దాకా చనిపోయి కూడా ఉంటారండి ఈ వాగులో. చాలా డేంజరస్ వాగు అండి ఇది. దీంట్లో చేపలు కూడా పడుతూ ఉంటారు. కృష్ణానది నుంచి పైకి చేపలు వస్తూ ఉంటాయండి. ఆ చేపల కోసం వెళ్ళి కూడా చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న వరదకి చూశారు కదండి అక్కడ పచ్చకట్టను. ఆ కట్టల దాకా నీళ్ళు వెళ్ళి కొట్టుకుని పోయినాయంటండి. స్తంభాలు, ఈ పొలాలన్నీ మునిగే ఉన్నాయి. అది ఎక్కడి నుంచో కొట్టుకొని వచ్చిందండి. అది చూశారండి చేపలు ఎలా దూకుతున్నాయో. చూశారు కదండి ఎంత ప్రమాదస్తుగా ప్రవహిస్తుందో. చాలా డేంజరస్గా చూశారండి. ఇక్కడ చేపలు ఎలా దూకుతున్నాయో అర్థమవుతుందా? చూడొచ్చు మీరే. చేపలు ఈ సైడ్ ఎలా దూకుతున్నాయో చూడండి. ఒక్కసారి కనుక దూకి పైకి ఎంత ఫ్లోటింగ్ ఉన్న చేపలు ఈదుకుంటే వెళ్ళిపోతాయండి. చేపలు పట్టుకున్న వాళ్ళకి మంచి అవకాశమే, కానీ వాళ్ళ వరద ప్రభావంలో కొట్టుకొని పోతారని భయంతో ఎవరు రాని లోపల. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.